అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. చూడండి నాన్న, ఆడపిల్లలపైన ఎలాంటి లైంగిక ఏదెంపులు ఉంటున్నాయో మీకు రియల్గా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ టీచర్. నాన్న చూడండి, ఈరోజు మనము లెసన్ ఏమి లేదు, ఓకేనా? ఫిజికల్గా మనం ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దాం, రియల్గా తెలుసుకుందాం, ఓకేనా? రానా చూడండి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళినప్పుడు మనకు బ్యాడ్ టచ్, ఇక్కడ పట్టుకున్న బ్యాడ్ టచ్ చూసారు కదా, ఇక్కడ పట్టుకున్న బ్యాడ్ టచ్, ఇక్కడ మనకు సీట్ కలిగి ఇలా పట్టుకున్న బ్యాడ్ టచ్, ఇలా పట్టుకున్న బ్యాడ్ టచ్. ఇప్పుడు ఇలా బ్యాడ్ టచింగ్ ఉంటే మనం ఏం చేయాలి? ఇంటికి వచ్చి అమ్మ నాన్నని చెప్పటం కాదు నాన్న, చెప్పకు తలకే మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఏం చేయాలి? మనకు బ్యాడ్ టచింగ్ అనేది జరిగింది అని అనిపిస్తే చాచి లెంపకాయ ఇవ్వాలి. అర్థమైంది కదా? చాచి లెంపకాయ ఇవ్వాలి. ఆ తర్వాత అమ్మ నాన్నలకు చెప్పాలి. ఎందుకంటే మనం ధైర్యంగా సొసైటీలో బ్రతకాలి, మనం చదువుకోవాలి, మంచి జాబులు చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనకు ధైర్యం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? ధైర్యం. చెప్పు, గట్టి చెప్పు. అది ధైర్యం అనే మాట గట్టిగా రావాలి. వస్తేనే మనం చక్కగా చదువుకొని జాబుల్లో రాణిస్తే మనతో పాటు లక్ష్మి ఉంటుంది, లక్ష్మితో పాటు ధైర్యం ఉంటుంది. అవును కదా? ఫస్ట్ సరస్వతి మనతో ఉండాలి అంటే మనం ధైర్యాన్ని కోల్పోకూడదు, ఓకేనా? కూర్చోండి ఇట్లా. అమ్మ నాన్నలు మార్కెట్కి వెళ్ళారు. వెళ్తూ తలుపు దగ్గరికి వేసి అమ్మ జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. ఎవరు వచ్చి తలుపు తట్టారు. మీరేం చెప్తారు? ఏం చెప్తారు? లోపలికి రానివ్వడు. ఏం చెప్తారు? లోపలికి రానివ్వడు. అమ్మ నాన్నలు లేరు, అమ్మ నాన్న వచ్చినప్పుడు రండి, అయిపోయింది. అలా చెప్పాలి. షాబాష్. నీళ్ళరా నాన్న? బ్యాడ్ టచింగ్ అంటే ఏంటో తెలిసింది కదా? ఒకవేళ బ్యాడ్ టచింగ్ చేస్తే ఏం చేస్తావు? కొట్టాలి. వెరీ గుడ్ గా. इधर आ जाओ बेटे. अभी तुमको पता चल गया ना, क्या बोले? हम बैड टचिंग करे तो क्या करना है? तुमको बैड टचिंग कोई तो भी करे, तुम क्या करेंगे? थप्पड़ मारेंगे? नहीं, उसको क्या करेंगे? थप्पड़ मारेंगे जरूर से. वेरी गुड गर्ल, शाबाश. తెలిసింది కదా? అలా చేయాలి. స్కూల్లో పంపిస్తున్నారు, మీ అమ్మ నాన్నలు చెప్పండి. మీరు చక్కగా చదువుకుంటారనే కదా. ఏంటి చదువుకోరా? చదువుకోవటానికి కదా వచ్చారు. ఒకళ్ళకి చూసుకుంటారేంటి నాన్న? చదవండమ్మా. చదివితే మీరే ముందు రోజుల్లో జాబులు చేసి బాగుంటారు నాన్న. మీకు కొట్టద్దు అంటున్నారు, కొడితే మీరు అర్థం చేసుకోరు. చూడండి, మా మీద ఎంత ప్రెజర్ ఉంటుంది. రేపు ఎగ్జామ్స్ రాయాలి, మీరు చక్కగా రాయాలంటే చదువుకోవాలి కదా నాన్న. అర్థం చేసుకుంటారా? చూడండి, ఇంతగా టీచర్స్ మీకు బతిమాలల్లా చెబుతున్నాము, అర్థం చేసుకున్నానా? ఒకసారి చెప్పండి, ఏం రాశాను చెప్పండి అమ్మా. మీ నోటు పుస్తకం అది కూడా రాకపోతే ఎలా రా? చెప్పండి. ఇలా చేస్తే నేనేం చెప్పలేనమ్మా. మీ మమ్మీ డాడీకి పిలిచి చెప్పేస్తాను. చెప్పమంటారా? వద్దని తలకాయ ఊపితే ఎలా? గుడ్ మార్నింగ్. కూర్చోండి. నానా, ఈరోజు లెసన్ ఏమొద్దు. మనము గర్ల్స్ బయటికి వెళ్తే ఎలా మనకు బ్యాడ్ టచింగ్ చేస్తున్నారు, మనం ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, ఏదైనా కానీ మనం ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అన్నది మీకు ఒకసారి వివరించి చెప్తాను. చూడండి నాన్న, పైకి లే. చూడండి నాన్న, మనకు ఎవరన్నా కానీ జెంట్స్ అనేది ఎదురొస్తే తాతయ్య కానీ మామయ్య కానీ ఇంకెవరన్నా కానీ జెంట్స్ అంటే జెంట్సే మనకు ఒక నాన్నగారే మనకు దగ్గర తీసుకుంటారు. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ దూరంగా నుంచి మాట్లాడాలి. ఏం చెప్పాలి? ఎవరన్నా కానీ వాళ్ళు వచ్చినప్పుడు మనకు మన పద్ధతిలో సలాం చెప్పాలి, లేకపోతే నమస్కారం చెప్పాలి, అంతవరకు. ఆ తర్వాత వాళ్ళు మనకు బ్యాడ్ టచ్ ఎక్కడన్నా కానీ ఇలా అంటుకున్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి?
ఏం చేయాలి చెప్పండి? అది అమ్మకి వెళ్ళి చెప్పాలి, నాన్నకి వెళ్ళి చెప్పాలి. అంతగా టైం తీసుకోకండి, ఎమ్మటనే రియాక్షన్ తీసుకొని వేసేయాలి. చెప్పకొక దెబ్బ. అర్థమైందా? కూర్చోనా? లేనా? ఏనా? ఏం చదువుకుంటున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నారా? చెప్పాను కదా, అవతల స్టూడెంట్కి చెప్పాను కదా, ఎవరన్నా కానీ నాన్న మనకు బ్యాడ్ టచింగ్ చేస్తే ఊరుకోవద్దు, పిలుస్తారు, మనము దూరంగా ఉండి మాట్లాడాలి. ఇంకో పాయింట్, అమ్మ లేదు, నాన్నగారు లేదు, పనుల్లోకి వెళ్తారు, మనం ఇంట్లో ఉంటాము. ఎవరన్నా వచ్చి మనకు తలుపు తడతారు, తట్టి తలుపు తీయండమ్మా, నాన్నగారు పంపించారు, అమ్మగారు పంపించారంటారు. అప్పుడు మీరేం చెప్తారు? లోపలికి రానికూడదు. రోనికి రానికూడదు. ఎవరన్నా రానియండి, నాన్నగారు అమ్మగారు వచ్చినప్పుడు రండి. వెరీ గుడ్, వెరీ గుడ్, శభాష్ నాన్న. స్టాండప్. చూస్తున్నారు కదా, ఇద్దరికి చెప్పాను. ఎవరన్నా కానీ మనకు ఇంట్లో కానీ లేదు, మన షాప్కి వెళ్తాము, ఎక్కడికన్నా బయటకు వెళ్తాము, మనకు బ్యాడ్ టచింగ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? కొట్టాలి. అవును కదా? కొట్టిన ఆ తర్వాత వచ్చి అమ్మళ్ళకి రెస్పాన్స్గా మనం చెప్పాలి. అమ్మకు చెప్పాలి, నాన్నకు చెప్పాలి. వాళ్ళు మనం భయపెడుతున్నారని చెప్పి భయపడకూడదు నాన్న. మనం భయపెడితే ఈ సమాజంలో ముందడుగు వేయలేము. ఓకేనా? కూర్చోండి. ఓకేనా? నిత్య, నిత్య, మమ్మీ ఏం చేస్తుంది? వంటగదిలో పని చేస్తుంది. మంచిగా తీసురమ్మా. సరే. ఎందుకు కొట్టావు? నువ్వు బ్యాక్ టచింగ్ చేసావు. బ్యాక్ టచింగ్ అని ఎవరు చెప్పారు నీకు? మా టీచర్స్. చూడండి నాన్న, మన పిల్లలకి ఈ రోజుల్లో టీచర్స్ కూడా గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో అన్నీ నేర్పిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రుల కన్నా టీచర్స్, మాస్టర్స్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు నేర్పించిన మాటలు చక్కగా పిల్లలకి అన్నీ అబ్బుతాయి. అందుకని చెప్పేసి ఆడపిల్లలైనా కానీ ఎంత ధైర్యంగా, ఎంత నిజాయితీగా, ఎలా చాచి లెంపకాయ కొట్టిందో చూడండి. అలాంటి ధైర్యం తీసుకురావాలి మన బిడ్డలకి. ఏదో జరిగిపోయింది, వచ్చి అమ్మకు చెబుదాము, అమ్మకు చెప్పే కాడి కన్నా కానీ ఫస్టుగా మనమే ముందడిగేయాలి అన్నది మన బిడ్డలకి నేర్పించాలి. ఇలా నేర్పించటం వల్ల మన ఆడపిల్లలు ఎంత దూరం వెళ్ళి చదువుకున్నా కానీ తల్లిదండ్రులు హాయిగా ఉండగలరు. చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్.